వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. ఫేక్ ఎవడైనా టీలో ముంచుకుంటాడా? బుద్ధున్నవాడు ఏముంటున్నాడు. చాలామంది డౌట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి రైల్వేస్ ఉందా లేదా, రైల్వే మీద వెళ్ళొచ్చా ఏంటని చెప్పి. ఫస్ట్ లిఫ్ట్ ఇన్ గువాహతి. ఎంతమందికి ఉండదు ఇంకో దాంట్లో ట్రావెల్ చేసి వెళ్ళాలని. అదేంటో మరండి ఈలోకి స్పీడ్ తగ్గుతున్నారు అనమాట. 15 రూపాయలు అంటే తగ్గేది. ఇటానగర్కి వెళ్తున్నాను అనమాట, అరుణాచల్ ప్రదేశ్. హాయ్ గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు నేను ఉన్నాను గువాహతిలో అండి, అస్సాంలో ఉన్న గువాహతిలో ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏం కొత్తగా కనిపిస్తుంది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ రోజు నైట్ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నేను అరుణాచల్ ప్రదేశ్కి. సో ఈరోజు నైట్ ఉందన్నమాట ట్రైన్ మనకి. అప్పుడు వరకు ఏం కొత్తగా కనిపిస్తే అంతా తీస్తాను అనమాట. సో ఇది వచ్చేసి హాస్టల్ చాలా బాగుండదు. నాకు 350 రూపీస్ పడ్డది అనమాట పర్ డేకి. ఒకసారి హాస్టల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎలా ఉందో, మొత్తం కొటేషన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. केयर टेकर नाम क्या भैया, आपका नाम क्या? శివ. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి కామన్ ఏరియా, లైట్ లేదులేండి. సో అదనమాట. ఇది చికెన్ అంటే కిచెను. అదిగోండి కిచెను. సో ఇలా లాకర్స్ అనమాట ఇవి. ఇక్కడ ఇలా వచ్చేస్తే మనకి బెడ్రూమ్స్. నా బెడ్ అయితే అది ఇదండి పై తీసుకున్నాను అనమాట. చాలామంది పడుకున్నారు, లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్తా. అలా బైక్ మీద ట్రావెల్ చేస్తే భలే ఉంటుంది నార్త్ ఈస్ట్. అసలు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే అసలు ట్రావెల్ చేయలేము. ఎందుకంటే మనం విలేజ్లో ఉంటుంది మొత్తం లైఫ్ అంతా. ఈ నార్త్ ఈస్ట్లో ఈ సిటీల్లో ఏముండదు, కానీ అంతా విలేజ్ చూడాలంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయలేము, ఉండదు. అండ్ సైకిల్ రైడ్ కానీ బైక్ రైడ్ కానీ చేస్తే భలే ఉంటుంది. ఫస్ట్ లిఫ్ట్ ఇన్ గువాహతి. భయ్యా హాయ్ పోలే భయ్యా. ఫస్ట్ లిఫ్ట్ అన్నమాట. రోడ్డు మీదకి వచ్చేలా లిఫ్ట్ అడిగి ఎక్కించుకున్నాడు. ఎక్కడికి వెళ్తానో తెలియదు, నాకు ఏం చేయలేకో తెలియదు. ఎక్కడైనా ఫుడ్ కనిపిస్తే, ఫుడ్ అన్న టిఫిన్ షాప్ కనిపిస్తే అక్కడ ఆపేయమంటారు అంతే. నాకు ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అంటే అనుకోలేదు ఎక్కడికి వెళ్ళాలో కూడా. भैया थोड़ा शॉप करो, टिफिन शॉप में. टिफिन शॉप. हाँ टिफिन शॉप. हाय. आपका नाम क्या भैया? उज्जवल टिकटर. अच्छे. కొంచెం ఎదరకాల నడుచుకుంటూ వస్తే ఈ ట్రైన్ కనిపించింది చూడండి. గూడ్స్ ట్రైన్ వెళ్తుంది అనమాట. బైక్ లేదు కదా, ఇలా వచ్చేచ్చలేండి. ఎంతమందికి ఉండదు ఇంకో దాంట్లో ట్రావెల్ చేసి వెళ్ళాలని. టిఫిన్ ఏమి లేక టీ తాదామని వచ్చాను. భయ్యా ఏ వాళ్ళ ఏ రస్కే బ్రెడ్ కేక్ వచ్చానా? ఏమో బాబు, ఏదో చెప్పరా బాబు. ఇంకో కేక్ అంటే ఇది బా వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. కేక్ ఎవడైనా టీలో ముంచుకుంటాడా? బుద్ధున్నవాడు ఏముంటున్నాడు. పర్లేదండి బాగుందా. अच्छा हाँ यूट्यूब वीडियो आंध्रा से. हाय बोलो भैया. भैया नाश्ता किधर है? इधर नाश्ता शॉप नहीं है, अदर नहीं है. టైం అవుగా మనకి హిందీ రాదు, అడిగేమో అది రానన్నట్టుగా లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా కానీ 10 రూపాయలు అనమాట. ఇది 750 ml, హాఫ్ లీటర్ కొన కాదు, 750 ml 10 రూపీస్. చాలా బాగా అనిపించింది అనమాట. అదే మన సైడ్ అనుకో ఏయో తెలియని పేర్లతో ఉంటాయి కదా, అవి కొన్న 500 ml 10 రూపీస్. ఇక్కడైతే బాగా అనిపించింది అనమాట, బాగున్నది. ఇలా వస్తే టిఫిన్ షాప్ కూడా కనిపించింది. రోటీ ఉన్నదనమాట, వేడిగా ఉంది. 2 రోటీలు సబ్జీ అనమాట. 30 రూపాయలు తీసుకున్నారనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇవ్వండి ఇందులో ఈ చోలేలు, శనగలు, బంగాళదుంప వేసి చేశారు. బాగానే ఉంది అనుకుంటున్నాను, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బాగుంది. రోటీతో తిన్నాం. మా అమ్మగారు వచ్చే చూస్తలేదు. బాగుంది. ఈ స్పూన్ నాకు ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు, కానీ మనమైతే మన పనిలో ఉందాం. ఈ చపాతీని ఇలా తీసి దీనిలో ఇలా ముంచి బాగుంది. కానీ 30 రూపాయలు అండి 2 చపాతీలు, చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఇస్తే భలే ఉంది. 30 రూపాయలు 3. మరి ఇలా ఉన్నావేంటో అనకండి, బడ్జెట్ ట్రావెలర్. నాకు ఇప్పుడు అర్థమైంది, ముందు ఆ చపాతీని ఉత్తి తినేసి దాని తర్వాత స్పూన్తో తాగాలన్నమాట. అది అడుగు మనిషిని తెలియ అర్థం కాలేనట్టుగా నేను ఇది చేత్తో ముంచుకుని తినేస్తున్నాను అనమాట మన స్టైల్లో. ఇలా అలా కాదు, ముందు చపాతీ తింటున్నారో దాని తర్వాత చోలీ తాగుతున్నారు అనమాట. అందుకే స్పూన్ ఇచ్చాడు. అదేంటో మరండి, టీలోకి స్పీడ్ తాగుతున్నారు అనమాట. టీలోకి స్పీడ్ తింటున్నారు. టీ చప్ప అయిపోతే ఏంటో మనకు తెలియట్లేదు.
ఏమో ఒక్కొక్కరు ఒక టేస్ట్ కదా. ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక మార్కెట్ కనిపించిందండి, కాయగూరల మార్కెట్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అదే మా ఇంటి సైడ్ మంగళవారం మార్కెట్, బుధవారం మార్కెట్లు ఉంటాయి కదా, అలాగనమాట. భయ్యా ఎగ్ కిత్నా కిత్నా ఎగ్ 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 15 రూపాయలు అంటే ఎగ్. ఇది 15 రూపాయలు గుడ్డు. ఇన్ని అడిగినా కానీ బాగోదులేండి, ఆ వ్యాపారం చెడగొట్టినట్టు ఉంటుంది. అది ఎంత ఇది ఎంత అని అడిగితే. సో అది చిన్నగా ఉందన్నమాట ఇక్కడ మార్కెట్. ఇదిగోండి చింతపండు ఇలా ఉన్నది ఇక్కడ. డైరెక్ట్ చింతకాయ నుండి వచ్చిందనమాట. బొబ్బాయికాయ ఇదిగోండి 80 రూపాయలు అంట కేజీ. ఎండు చేపలు చూడండి, ఎండు చేపలు గుడ్లు. అయ్య బాబోయ్, ఇది కాయగూరల మార్కెట్ ఒకటే కాదు, అన్ని రకాల మార్కెట్లు. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మూవీ థియేటర్ కనిపించింది. అనురాధ సినీప్లెక్స్ అంట, సికిందర్ ఆడుతుంది. మన తెలుగు సినిమా ఏం లేదు కదా, రిలీజ్ అవ్వలేదు కదా ఈ మధ్యన. ఇదిగోండి ఇదేనంట ప్రైజు 150, 200, 250, 300, 400 అనమాట. సో ఇయేనంట ప్రైస్. చూసుకున్నాడు అక్కడ. షో టైమింగ్స్ అంటే మన 6కి వేస్తారు, ఇక్కడ 5కి, ఇక్కడ 9 బదులు ఇక్కడ 8కి. అదే ఇంకా షో టైమింగ్స్. అసలు లోపల థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి, బట్ మనకి వెళ్తే టైం లేదులేండి వెళ్ళాలన్నా కానీ. అస్సాంలో టీఎస్ బండి మేబీ అలానే ఇక్కడ జాబ్ చేస్తున్నారేమో, వాళ్ళు వేసుకొచ్చి ఉంటారు రైల్వే జాబ్ ఏదైనా. అస్సాంలో టీఎస్ బండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టీఎస్ బండి, ఏపీ బండి ఇక్కడ ఉంటాయని. ఎంత దూరం వచ్చాం. ఇక్కడ చాలామంది యూత్ మొత్తం స్కూటీలు వాడుతున్నారండి ఎక్కువ. మనకులాగా చొప్పి బైక్స్ అయితే వాడట్లేదు. సో అదైతే అబ్జర్వ్ చేశాను నేనైతే ఇక్కడ నుండి హాస్టల్కి వెళ్ళిపోతున్నాను నేను. ఎందుకంటే 11 o'clock అనమాట చెక్అవుట్ టైము. ఇప్పుడు వచ్చేసి 2 అవుతుంది. మనవాడికి చెప్పాను బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని. సో ఇంతకన్నా ఎక్కువ టైం ఉంటే బాగోదు. సో అదనమాట, అందుకని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. గమ్మున వచ్చేమన్నాడు 1 hourలో. నేను ఈ 2 అయిపోయింది, టైం ఆల్మోస్ట్ 1 గంటన్నర అవుతుంది. ఎంత దరిద్రమో చూడండి. హాస్టల్కి వెళ్ళాను, బ్యాగ్ తీసుకుండి వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా చెక్అవుట్ చేసేసి వెళ్ళి దారిలో జూ బాగుంటుందంటే జూకి వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ క్లోజ్ అనమాట, 3:30 క్లోజ్ అంట. 3:50 అయిందన్నమాట. ఇప్పుడు 3:30 క్లోజ్ అన్నారు. ఇంకా ఇక్కడికి రావడానికి 2 బస్సులు మారొచ్చాను, క్లోజ్ అన్నారు. ఇంకేం చేయలేము మనం. ఇదిగోండి టికెట్ ప్రైజ్లు అయితే తక్కువే, అంతేం కాదు. బట్ టైమింగ్స్ చూడండి అక్కడ 8 AM to 3 PM. అదండి ఇంకేం చేస్తాం, ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, 3:30 కట్టేయడం ఏంటో ఏమో. గవర్నమెంట్ అండి, స్టేట్ జూ, అస్సాం స్టేట్ జూ పెద్దదే, చాలా ఫేమస్. ఇంకోటి అంతేనండి, ఇంకా గువాహతీలో చేయవలసినవి కొన్ని ఉన్నాయి. వార్ మెమోరియల్ అయ్యి అంత పెద్ద తోపుతురు మేమ్స్ కాదు. సో గువాహతీ సిటీ అంటే సిటీ బాగుంటుంది అంతే. సో అదండి గువాహతీలో, అస్సాంలో మనం రియల్ ఎక్స్పీరియన్స్, యూనిక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఖచ్చితంగా విలేజ్ సైడ్కి వెళ్ళాలి. విలేజ్లో ఎలా ఉంటుంది, ఏంటి కల్చర్ ఏంటి అనేది. బట్ ఈ సిటీలు అంటే ఇంకా ప్రతి సిటీ ఒకేలా ఉంటుంది కదా. హైదరాబాద్ సిటీలు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ర్యాపిడోలు ఇవన్నీ కామనే. బట్ మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే విలేజెస్కి వెళ్ళాలి. విలేజెస్కి వెళ్ళాలంటే మెయిన్ టాస్క్ వచ్చేసి మనకి బడ్జెట్ అండ్ టైము 2 ఉండాలి. సో నా దగ్గర 2 లేవు, టైం ఉన్నా కానీ బడ్జెట్ లేదన్నమాట. సో మన విలేజెస్కి వెళ్ళాలంటే బైక్ రెంట్లు తీసుకోవాలి, బైక్ కావాలి. అండ్ వెళ్ళినా కానీ అంటే ఇక్కడ రెంట్ తీసుకుని వెళ్ళిపోయి చూసి వచ్చేది ఏముండదండి. మన ఓన్ బైక్ అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అక్కడ స్టే చేయొచ్చు. అదే చెప్పాలంటే సైకిల్ రైడ్ ఉంటుంది కదా, సైకిల్ రైడ్, బైక్ రైడింగ్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అది నేను ఈ గువాహతీ సిటీని మాత్రమే చూసుకుంటున్నాను అనమాట అస్సాంలో. సో నేను ఇటానగర్కి వెళ్తున్నాను అనమాట, అరుణాచల్ ప్రదేశ్. చాలామందికి డౌట్, చాలామంది తెలుసు, చాలామంది డౌట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి రైల్వేస్ ఉందా లేదా, రైల్వే మీద వెళ్ళొచ్చా ఏంటని చెప్పి. సో అది రేపు వీడియోలో వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ నేను ట్రైన్ మీద వెళ్తున్నాను. ఇటానగర్లో లేదు రైల్వే స్టేషను. ఇటానగర్ నుండి 15 or 12 kilometers నెహర్ లగున్ అనే స్టేషన్లో ఉంటుంది అనమాట. అక్కడ దిగి ఇటానగర్కి వెళ్ళాలి మనం. సో రేపు వీడియోలు అన్నీ పెడతానండి, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి అనేది మొత్తం అన్నీ చెప్తాను. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.